ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. అది అక్కస్సుతో వీళ్ళకు అజీర్ణం కావట్లేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలకు, బీఆర్ఎస్ ముఖ్య నేతలకు, కార్యకర్తలకు కూడా ఈనో ప్యాకెట్లు పంపిస్తామని చెప్పేసి కూడా ఆ ఈనో చర్చ ఏదైతే ఉందో ఫ్లెక్సీల వారైతే పెద్దగా జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫ్లెక్సీల వారైతే ఇదివరకు ఏపీలో ఎక్కువ చూసినాం, బట్ ఇప్పుడు తెలంగాణలో కూడా దర్శనమిస్తా ఉన్నాయి. అక్కడక్కడ అటు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఫోటోలు పెట్టి కూడా ఈ అక్కస్సుని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో తీసుకొచ్చిండో 1,78,000 కోట్లు, అది అజీర్తిగా అట్లేదు మీకు ఈనోస్ తీసుకోండి, దాన్ని ఏమంటారు ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టిండు కదా, డైజెస్ట్ ది డెవలప్మెంట్ అని చెప్పేసి కూడా. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు వెనకటికి ఒక సామెత ఉంది బైసం, దమ్ము లేనోడు దుమ్ములో కొట్లాడినట. అంటే కొట్లాడే చేత కాదు, ఆ దుమ్ములు వేస్తుంటే దుమ్ములో పోయి ఫైటింగ్ చేస్తున్నట. ఈ కొట్లాట అంతా వీడే చేస్తుండన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి కూడా గట్లే ఉంది. చేయమంటే చేత కాక మా మీద ఎందుకు విమర్శలు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 420 హామీలు ఇచ్చిండ్రు కదా, మీ 420 హామీల మీద పనిచేయండి, ఎవడొద్దన్నాడు? అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తామన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయండి. 6 గ్యారంటీలలో ఒక్క హామీ అమలైందా? 6 గ్యారంటీలలో ఒక్క హామీ అమలు కాలేదు. 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఈ 400 రోజులైంది, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎందుకు కాలేదు? ఇలా మీకు శాతగాక మా మీద ఎందుకు విరుచుకుపడతా ఉన్నారు? ఇలా మేము అడుగుతూ ఉన్నాం. గత సంవత్సరము దావోస్ పోయి 45,000 కోట్లు తెచ్చినామని చెప్పిండ్రు. ₹1 అంటే ఇప్పటి వరకు గ్రౌండ్ కాలేదు. ₹1 ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు, ₹1 కంపెనీ పెట్టినట్టు, ఆ కంపెనీలో తెలంగాణ వాడికి ఒక్క ఉద్యోగం వచ్చినట్టు చూపిమని అంటున్నాం మేము. 45,000 కోట్లు ఏమో అయింది కదా, మరి ఎందుకు సరే ఏడాది అయింది కదా, పోయిన ఏడాదిలో పోయిండ్రు, ఇప్పుడు ఏడాది అయింది. ఈ ఏడాదిలో ఒక్క కంపెనీ అనే ఇన్వెస్ట్మెంట్ జరిగిందా? జరగలేదు. అది అబద్ధం, అది బోగస్. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మోసం. 1,87,000 కోట్లతోని అగ్రిమెంట్లు ఎంఓయూలు చేసినామని చెప్తా ఉన్నారు. 1,87,000 కోట్లు ఎంఓయూలు జరిగితే ఎన్ని కంపెనీలు, ఎంతమందితోని, ఎన్ని రోజులలో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది, ఎంతమందికి, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వాళ్ళు అంటారు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్లస్ సుమారుగా 49,900 పైచిలకు ఉద్యోగాలు కూడా వస్తాయి తెలంగాణ యువతకు అని చెప్పేసి అంటున్నారు. నేతి బీరకాయల నెయ్యంతను కాంగ్రెస్ మాటలల్లో కూడా అబద్ధ మాటలు కూడా గంతే. ఎందుకనంటే 45,000 కోట్లు అప్పుడు చెప్పినటువంటి మాటలల్లో 12,500 కోట్లు అదాని కంపెనీతో అగ్రిమెంట్ జరిగింది. ఒక్క కంపెనీ నీటికి వచ్చి కనీసం ఒక ఉద్యోగం ఎవరికైనా వచ్చిందా? ఒక్క కంపెనీ అయినా ఎస్టాబ్లిష్ అయిందా మరి ఇప్పటి వరకు? అదేవిధంగా గోడీ ఇండియా అనేటువంటి కంపెనీ 5,000 కోట్లతో ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ జరిగినటువంటి కంపెనీ లాస్లో నడుస్తుంది. మరి ఇప్పటి వరకు ఏడాది అయింది, ఎస్టాబ్లిష్మెంట్ లేదు, దానికి ఒక రూపకల్పన లేదు. అదేవిధంగా గతంలో కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు జేఎస్డబ్ల్యూ కంపెనీ అని దాంతో 9,000 కోట్లతో ఎంఓయూ జరిగింది. వెబ్ వర్క్ కంపెనీ అనేసి 5,000 కోట్ల కంపెనీతోని 5,000 కోట్లతోని ఎంఓయూ జరిగింది. ఆ కంపెనీలు కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నారు. తెలంగాణ మేము ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 35,000 ఉద్యోగాలు మేము పరీక్షలు పెట్టి వాళ్ళకు అన్ని టెస్టులు పాస్ అయ్యేదాకా ఎట్లయితున్నదో, వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలన్నీ మేమే ఇచ్చినామని వాళ్ళ ఖాతాలు ఎట్లయితే వేసుకుంటున్నారో, 50,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని ఎట్లయితే ఖాతాలు వేసుకుంటున్నారో, ఈ ఫ్లైఓవర్లన్నీ మేమే కట్టినాము. జూ పార్క్ దగ్గర ఒక్కొక్క ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ ఎన్ని రోజులు నడవబట్టి ఆ కంపెనీ ఆ ఫ్లైఓవర్ను కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వమే అదేంది శంకుస్థాపన చేసిందని చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా అన్నీ కూడా వాళ్ళు ఓపెనింగ్ చేస్తారని చెప్తారా? నేనేమంటున్నా, మేము చేసినటువంటి పనులకే వాళ్ళు ఇలా సున్నాలు వేసి రంగులు వేసుకొని రిబ్బన్లు కట్ చేస్తున్నారు. ఇది వాస్తవం. నిజంగా ఫ్లైఓవర్ ఇప్పటివరకు ఎక్కడ శంకుస్థాపన చేసినారు? ఒకరు ఫ్లైఓవర్లు అయితే ఎన్ని రోజులలో జరుగుతుంది ఫ్లైఓవర్? జూ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది, 2.5 సంవత్సరాలు నడుస్తుంది. ఇలా అది మేమే మా ప్రభుత్వంలో నిర్ణయమే అని చెప్పబట్టి ఏం మాట్లాడతాం? ఇలా
ఇట్లా చూసుకుంటే 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం 35,000 ఉద్యోగాలు ఉన్నటువంటి అన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మేము ఇవ్వలేకపోయినాం. వాటిని మీరు ఆర్డర్ కాపీలు ఇచ్చి మీ ఖాతాలు వేసుకోవట్రి. ఇలా ఈ కంపెనీలు కూడా ఏంది జేఎస్డబ్ల్యూ కంపెనీ కానివ్వండి, వెబ్ వర్క్ కంపెనీ కానివ్వండి, కేటీఆర్ గారు గతంలో దావోస్ పర్యటనలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎంఓఈ చేసుకున్నారు. వాటిని కూడా ఇలా వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇలా మెగా కృష్ణారెడ్డి కంపెనీకి 15,000 కోట్లతో ఎంఓఈ చేసుకున్నారు. ఏది పంప్డ్ స్టోరేజ్ కంపెనీ ఒకటి, వెల్నెస్ సెంటర్ ఒకటి. ఈ 2 కంపెనీలతోని దావోస్ పోయి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎంఓఈ చేసుకున్నారు. మేము అడుగుతున్నాం, జూబ్లీహిల్స్రా రోడ్ అవతల నువ్వు ఉంటావు, రోడ్ అవతల ఆయన ఉంటాడు. ఈ అగ్రిమెంట్లు రిజిస్టర్ ఎంఓఈ చేసుకోవడానికి మీరు అంత దూరం పర్యటన ఎందుకు? ప్రభుత్వ ఖర్చు వేస్ట్, మీ సమయం వృధా, ఆయన సమయం వృధా, ఫ్లైట్ ఖర్చులు వేస్టు. దావోస్ పోయి ఏం చేసిండ్రు? వీళ్ళని తీసుకుపోయి ఆడ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎంత నవ్వుకోవాలన్నా, ఇది ఏమనాలి అసలు? మీరు అగ్రిమెంట్లు హైదరాబాద్లో ఉండి సెక్రటరియట్లో చేసుకుంటావా, మీ ప్యాలెస్లో చేసుకుంటావా, లేకుంటే ఆయన ప్యాలెస్కు నువ్వు వెళ్తావా? అగ్రిమెంట్ చేసుకోవాలి, ఎంఓ చేసుకోవాలి ఇక్కడ. కానీ దావోసు పర్యటన పోయి మీరు అగ్రిమెంట్లు చేసుకొని ఎవరిని తుగ్లక్ చేస్తుండ్రు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? ఇలా మేము అడుగుతున్నాం. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు తెచ్చేటువంటి 1,87,000 కోట్లతోని మాకు అజీర్తం లేదు, మాకు కడుపుల మంట లేదు, మాకు గ్యాస్ ట్రబుల్ కూడా లేదు. ఇవన్నీ మీకే ఉన్నాయి. అబద్ధాలు చెప్పినటువంటి చరిత్ర మీదే, మోసాలు చేసేటువంటి చరిత్ర మీదే, మోసం చేస్తున్నటువంటి చరిత్ర కూడా మీదే. కానీ మేమేమంటున్నామంటే ఇలాంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అధికారం నడిపిస్తున్నటువంటి మా మీద ఎవరైతే మాట్లాడుతున్నటువంటి నేతలకు నేను ఒకటే సవాల్ చేస్తూ ఉన్నా, మీ అందరికి కూడా పినాయిల్ వేసి మీ నోర్లు గడగాలనేసి మేమంటా ఉన్నాం. నేను అంటున్నా, మీరేదో ఈనో ప్యాకెట్లు అంటున్నారు కదా, మాకు గ్యాస్ ట్రబుల్ లేదు, ఎసిడిటీ లేదు, అర్థమైందా? మీకు అబద్ధాలు చెప్పిండ్రు, మీ నోర్లన్నీ కంపబడ్డాయి కాబట్టి మీ నోర్లు కడగడానికి పినాయిల్ వేసి కడగాలి, మేమే పినాయిల్ పంపిస్తా అంటున్నా. ఇప్పుడు నిన్న మొన్న ఈ గ్రామ సభల్లో కూడా ఆ ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కూడా గతంలో కేసీఆర్ మంచిగా రైతు బంధు ఇచ్చిండు, మనది ఒక టర్మ్ ఎగ్గొట్టింది, అటు పంపించినాం, మనం కేసీఆర్ను మెచ్చుకుంటూ మనల్ని తిడుతురు అన్నట్టు ఒక భావజాలంతో కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అంటే వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్లో వాళ్ళకు పొత్తు కుదరట్లేదంటారా? కాంగ్రెస్లో ప్రభుత్వం సమన్వయం లేదు, ప్రజలను కన్విన్స్ చేసే పరిస్థితి లేదు, క్యాబినెట్ సమన్వయం లేదు, అధికారులతో సమన్వయం లేదు, సమస్యలను పరిష్కరించే సమయం లేదు, వీళ్ళకు క్యాబినెట్ను సమన్వయపరిచే సమయం లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా సంపూర్ణంగా అమలు చేసే సమయం లేదు. మరి వీరు వేటి కోసం ఇస్తుండ్రు? గతంలో ఈ మెగా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ, అవినీతి కంపెనీ పర్సంటేజ్ల కోసము, కమిషన్ల కోసమే ఈ కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాం. ఇలా మా దగ్గర ఉన్నప్పుడేమో మాకు పని చేసినప్పుడు మేము కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడేమో ఈస్ట్ ఇండియా కంపెనీ అయింది, ఇప్పుడు మీ దగ్గర చేస్తుంది కూడా ఆయనే కదా. మరి మీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇప్పుడు గ్రేట్ ఇండియా కంపెనీగా ఎట్లా మారింది? అందుకే మీరు దావోస్ తీసుకుపోయి ఎంఓఈలు చేసుకున్నారని అడుగుతూ ఉన్నాం. మా దగ్గర ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో మీరు విమర్శించిండ్రు కదా, ఇవాళ మీరు గ్రేట్ ఇండియా కంపెనీ ఎట్లయింది? మెగా కంపెనీ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ మీరు చేస్తున్న అన్ని అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి, మీరు చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నుంచి పక్కదప్పుకోవడానికి మా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు పెట్టి మీరు ఇలా ఓటింగ్స్ లేపిస్తూ ఉన్నారు, ఫ్లెక్సీలు వేపిస్తూ ఉన్నారు, యాడ్స్ వేపిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం మీద మీరు నిందలేసిండ్రు, విమర్శలు చేసిండ్రు. వేల కోట్ల రూపాయల యాడ్స్ ద్వారా, ప్రకటనల ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇలా మీరేం చేస్తున్నారు అని అంటున్నాం మేము. ఇలా నీతి మాటలు చెప్పినటువంటి మీ నాయకులు, ఈ ప్రభుత్వము ఏం చేస్తుంది? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. ఇలా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఇలా అడుగుతూ ఉన్నారు. మీరు గ్రామాలలో, గ్రామ సభలలో మీ ప్రభుత్వం, గ్రామ సభలతోని మీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అని తేలిపోయింది. ఇలా 612 గ్రామాలకు మాత్రమే మీరు ఇలా రైతు బంధు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇలా మీరు గివి మాత్రమే రేషన్ కార్డులు గివి మాత్రమే 612 గ్రామాలకు మాత్రమే ఏదలుచుకున్నారు. మీ ప్రభుత్వం
మీరు అబద్ధము బక్వాస్ అని తేలిపోయింది. మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గంతో సహా కింద ఉన్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ పాలన బాగుండే అన్నట్టు మీ వల్లే మాట్లాడుకునే దుస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. ఎస్, ఇంకొకటి మీరు గతంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు కాబట్టి అడుగుతున్నా, ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశం గురించి అడుగుతున్నా. ఏదైతే గత ప్రభుత్వం మీరు అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ వర్గీకరణకు సపోర్ట్గా నిలిచిందా, లేకపోతే ఇప్పుడున్నట్టు ఎడ్డం తెడ్డం అన్నట్టుగానే ఉందా? బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది. మేము మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు, మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు, రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు 2 సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపి కేంద్రం దగ్గరికి పోయి ప్రధానమంత్రిని కలిసి వర్గీకరణ మీద నిర్ణయం తీసుకోనని స్పష్టంగా చెప్పినాం. ఈరోజు కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ గతంలో అయినా ఇప్పుడు అయినా ఎప్పుడు అయినా వర్గీకరణకు అనుకూలంగా ఉంది, వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉందని తీర్మానం చేసినటువంటి పార్టీ మాది. చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండ్రు, మీరు చేవెళ్ళ డిక్లరేషన్ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మీరు చేతగాక ఇలా మీ పనితనం చేతగాక మా మీద నిందలేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టే రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఉన్నాం, వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. ఆనాడు ముఖ్యమంత్రి సభలో ఉండి నేను విద్యా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వర్గీకరణ జరిగే వాళ్లకు ఎస్సీ మాదిగ ఉపకులాలకు నష్టం జరగకుండా చూస్తా అని చెప్పిండు. 6 నెలలైనా ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ అక్కడ పెట్టలేదు. ఇలా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలమా వ్యతిరేకమా స్పష్టం చేయండి. మీరు తేల్చక కోర్టు మీ బాల్లో ఉంది కదా, ఇలా బాల్ మీ కోర్టులో ఉంది కదా. ఇలా బాల్ మీ కోర్టులో ఉన్నప్పుడు తేల్చాల్సినటువంటి అవసరం మీకున్నది, మీ పైన ఉన్నది బాధ్యత. ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతంగా మాట్లాడాలి తప్ప బాధ్యత రహితంగా మాట్లాడితే బాగుండదు. ఎస్సీ వర్గీకరణ పైన స్పష్టమైనటువంటి నిర్ణయంతో మా పార్టీ ఉన్నది, స్పష్టమైనటువంటి వైఖరితోని చేవెళ్ళ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదా, అసెంబ్లీలో చేసినటువంటి ముఖ్యమంత్రి మాటకు కట్టుబడి ఉన్నదా లేదా ప్రజల ముందు తేల్చాలి. డెఫినెట్గా మేము అడుగుతూనే ఉంటాం. ఇంకొకటి, మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం వెనుక అటు బీజేపీ ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్య నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇంకొకటి, కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి పేర్లకు వాళ్ళకు వ్యక్తులకు ఈ యొక్క అవార్డులు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. అంటే మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ ఇచ్చినందుకు కాంగ్రెస్ అక్కసుతో ఉందనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వము 9 మందికి అవార్డులు ఇచ్చింది. 9 మందికి అవార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే డిసెంబర్ 9 తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజునని అనౌన్స్ చేసింది. 9 మందికి అవార్డులు ఇస్తే 9 మందిలో ఒక్కరికి కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు లేరు. ఇలా మందకృష్ణ గారికి కేంద్రమే చొరవ తీసుకొని ఇలా 30 సంవత్సరాల సామాజిక ఉద్యమానికి ఇలా కేంద్రమే చొరవ తీసుకొని ఇలా చాలామందితో పాటు మందకృష్ణ మాదిగ గారికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చింది. నిజంగా ఏం చేయాలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు వీలైతే అభినందించాలి, గ్రీట్ చేయాలి. కానీ అభినందించకుండా అక్కాసు వెళ్ళగక్కడం నిజంగా చాలా బాధాకరం. 9 మందిలో మాదిగ సామాజిక వర్గానికి ఎక్కడ కూడా దాంట్లో మీరు అవకాశం కల్పించలేదు, చోటే లేదు దాంట్లో. ఇలా ఇచ్చినటువంటి ఈ కేంద్రం ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఇంకా మేము ఇచ్చినటువంటి పేర్ల రాకపోవడం బాధాకరం. అంటే మీరు ఇచ్చినటువంటి పేర్లకు రాలేదని బాధన, మందకృష్ణ లాంటి వ్యక్తులకు వచ్చిందన్నటువంటి బాధన అర్థం కావట్లేదు. సో మందకృష్ణ మాదిగ గారికి వచ్చిన దానికి చాలామంది కూడా అప్రిషియేట్ చేసిండు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ బిడ్డలే కదా, మరి మీరు 9 మందికి ఇస్తే ఒక్క మాదిగ బిడ్డలేకపోయా, ఎందుకు మీకు అంత అక్కాసు? అంటే మేము అంటున్నాం, మాదిగల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఏందో చెప్పాలి. మాదిగల మీద మీకు ఉన్నటువంటి నిజమైనటువంటి క్లారిటీ ఏందో ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్గీకరణకు మీరు వ్యతిరేకమా అనుకూలమా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు చేవెళ్ళలో చేసినటువంటి రిజర్వేషన్ డిక్లరేషన్లో చేసినటువంటి మాటలకు అబద్ధమని నిజమా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్గే గారు లేదా కొప్పులరాజు
కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు బట్టి విక్రమార్క కానివ్వండి, లేకుంటే వెంకటస్వామి కానీ ఇలాంటి వాళ్ళు రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్నారు, అడ్డుకుంటున్నారు అనేటువంటి వాదన ఉన్నది. వాళ్ళని కంట్రోల్ చేస్తారా, లేకుంటే మీరు కంటిన్యూ చేస్తారా? ఆ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. మా పార్టీ మా స్టాండు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ వర్గీకరణకు సంపూర్ణంగా మేము మద్దతుగా ఉన్నాం. వాళ్ళకు మేము అండగా నిలబడ్డాం. థ్యాంక్ యూ. ఎస్, ఇది పరిస్థితి. అయితే ఈనో ప్యాకెట్స్కు సంబంధించి ఈ ఫ్లెక్సీ వివాదం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చు, అది ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తర్వాత ఈనో ప్యాకెట్స్తో కేటీఆర్ అటు కేసీఆర్ ఇద్దరి ఫోటోలను కూడా పెట్టి దావోస్ పర్యటనలో సీఎం తీసుకొచ్చినటువంటి 1,78,000 కోట్ల పెట్టుబడులను చూసి దాన్ని అరిగించుకోలేక అజీర్తితో బాధపడుతున్న మీకు ఈనో ప్యాకెట్స్ పంపిస్తున్నాం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బట్ దానికి ధీటైనటువంటి సమాధానం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ నేతలు. ఏదైతే మీరు ఆ ఈనో ప్యాకెట్స్ పంపించారో, ఈనో ప్యాకెట్స్ కాదు, మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఇవన్నీ కూడా నెరవేర్చుకోలేక మీరు మీ నోర్లని కంపు పట్టిపోయినాయి, ఖచ్చితంగా మీరు మీ నోర్లని ఫినాయిల్ వేసి కడగాల్సినటువంటి సందర్భం అయితే ఉందని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్తో వెలుగు బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.